సో ఒక పర్పస్ అని అన్నప్పుడు మనం నేర్చుకోవాలంటే అనంతమైన ఉంది నేర్చుకోవాల్సింది. ఒక సిచ్యువేషన్ని మనం ఎన్ని కోణాల నుంచి ఆలోచించి మనం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఎట్లా చేయొచ్చు అని నేర్చుకున్నాను. సో ఆల్ దీస్ ఇవన్నీ ఎక్స్పీరియన్సెస్ పిఎంసిలో చాలా బాగా హెల్ప్ అవుతున్నాయి. బికాజ్ ఒక ప్రోగ్రామ్ తయారు చేయాలి అని అంటే ఎవరికైతే ధ్యానం అస్సలు తెలియదో ఏ కోణాల నుంచి మనం ఆలోచించి కొత్త కొత్త ప్రోగ్రామ్స్ చేయగలుగుతాము. సో అవన్నీ ఎక్స్పీరియన్సెస్ ప్రస్తుతానికి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నాయి. సో నా లైఫ్ పర్పస్ అని ఒక క్షణం కాదు, ఒక్కొక్క అనుభవం అల్లుతూ వెళ్ళి ఇవాళ ఈ క్షణానికి వచ్చింది. ఏ కంట్రీస్ తిరిగారు మీరు? ఆఫ్రికాలో చాలా కంట్రీస్ తిరిగాము, ఆల్మోస్ట్ అరౌండ్ 8 to 9 కంట్రీస్. ఘానా, రవాండా, జాంబియా, యుగాండా, తంజానియా, ఇంకా 2-3 ప్లేసెస్ ఉన్నాయి గుర్తు రావట్లే. దెన్ సింగపూర్, హాంకాంగ్, ఇవి సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్లో కూడా. ఓకే. సో మోస్ట్లీ ఓన్లీ పనికి. నేను ఎప్పుడు ఫారిన్ కంట్రీస్ నా పర్సనల్ ట్రిప్కి ఎప్పుడు వెళ్ళలే. కొత్త కంట్రీ చూడాలి, దాంట్లో నేను ఆ కల్చర్ని తెలుసుకోవాలంటే వాళ్ళ వర్కింగ్ ఎన్వైరన్మెంట్ గురించి తెలుసుకోవాలి, ఆ డిజైర్ ఉండేది కాబట్టి అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ కూడా పొందాను. సో జాబ్ పరంగా చాలా ఎక్స్పీరియన్సెస్ అంటే ఒక చాక్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ, ఒక కార్ అమ్మే కంపెనీ, మన కెమికల్స్ క్రియేషన్ కంపెనీ, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ, అన్నీ, ఒక టెలికామ్ కంపెనీ, ఒక బ్రాడ్కాస్టింగ్ కంపెనీ, ఒక మీడియా ఎంటర్టైన్మెంట్ కంపెనీ, అన్నీ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇండస్ట్రీస్లో అనుభవం నా జాబ్ పరంగా నేను తీసుకోగలను. మీకు అందుకే ఇన్ని మిక్స్డ్ ప్రాజెక్ట్స్ మీ పర్పస్లో భాగంగా ముందే అలైన్మెంట్ వచ్చేసింది మీకు. ఇవన్నీ కలిపితే ఇప్పుడు 1 మీడియా నెట్వర్క్ లిమిటెడ్ అని అనుకోవచ్చు ఇప్పుడు. యా,